అందరికి నమస్కారం. సో గోపి అండ్ వాళ్ళ డైరెక్టర్ విక్రమ్ ఒకసారి నాకు ఈ కథ నేరేట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడో అనుకున్న టైటిల్ వాళ్ళ కథకి వాళ్ళ సినిమాకి బాగుంటుందని వాళ్ళు అడిగితే అది ఇవ్వడం జరిగింది. సో ఆ టైటిల్ కొంచెం ట్రెండింగ్ యూత్ఫుల్ టైటిల్. సో ఇప్పుడు ఆ టైటిల్ లోగో లాంచ్ చేస్తున్నాను. సో నా చేతుల మీదనే ఆ లోగో లాంచ్ చేయాలని అడిగారు, ఇది చేయడం జరుగుతుంది. అలాగే అందరు కొత్త అబ్బాయిలు, కొత్త టెక్నీషియన్స్ అందరు కలిసి చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. మంచి కాంటెంట్ ఇస్తే ప్రేక్షకులు మన సినిమాలు ఆదరిస్తారని ఈ మధ్య కూడా మ్యాడ్ సినిమా ప్రూవ్ చేసింది. సో ఈ సినిమా అంత బాగుండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. రోటీ కపడా రొమాన్స్, ఇది యాక్చువల్ నేను టైటిల్ ఓల్డెన్ డేస్లో రోటీ కపడా మకాన్ అనేది ఉండేది, మనందరికి తెలిసిందే పాట టైటిల్. ఈ టైటిల్ నేను అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు యూత్ అందరు చాలా ట్రెండీగా ఉన్నారు, ట్రెండీగా ఆలోచిస్తున్నారు కాబట్టి రోటీ కపడా ఔర్ రొమాన్స్ అనుకున్న టైటిల్. సో యూత్ఫుల్ కొత్త సినిమా ఈ లాస్ట్ ఇయర్ మొదలుపెట్టాము. ప్రీ ప్రొడక్షన్ ఇయర్లో ప్రొడక్షన్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఫైనల్ వర్క్ జరుగుతుంది, ఫైనల్ షూట్ వర్క్ జరుగుతుంది. ఈ రోజు నుంచి పబ్లిసిటీ మొదలు పెట్టాలి ఈ సినిమాదని. మొదటిగా ఈ సినిమా లోగోని లాంచ్ చేయాలి, సినిమా టైటిల్ నామకరణం చేయాలనే ఉద్దేశంతో ఈ మా కథ రెడీ చేస్తున్న టైంలో రాజుగారితో కథ చర్చించడం, రాజుగారు కూడా అనుకోకుండా కొన్ని మాటలు మాట్లాడుతూ రోటీ కపడా రొమాన్స్ వస్తుంది కథ ఇట్లా అనుకున్నప్పుడు ఆయన కథ లేకుండా దానికి టైటిల్ ఉన్నది ఒకటి అనుకుంటున్న టైంలో ఆ టైటిల్ మనకు బాగుంటుందని సార్ రిక్వెస్ట్ చేయడం, రాజుగారు అది ఆ కథని మమ్మల్ని అన్ని సరే జెన్యున్గా సినిమా చేస్తున్నారు కదా టైటిల్ ఇచ్చేయడం. కాబట్టి ఆ టైటిల్ని మేము సినిమా ఖరారు చేసుకొని సినిమా చేసాము. ఆ సినిమా టైటిల్ ఈరోజు లోగో లాంచ్ రాజుగారి చేతుల మీదకి చేసి నామకరణం చేసి పబ్లిసిటీ మొదలు పెట్టాలని ఈ రోజు నుంచి ఈ టైటిల్ ఓపెన్ చేయడం అయింది. రోటీ కపడా రొమాన్స్. నేను ఎన్నో యూత్ఫుల్ సినిమాలు చేసాము. ఇంతకుముందు మేము వయసుకు వచ్చాము, హుషారు, సినిమా చూపిస్తాం మామ, పాగల్, అన్ని సినిమాలు నాకు చాలా సూపర్ సక్సెస్ అందించాయి. యూత్ సినిమాలు ఎప్పుడైనా డైరెక్ట్ యూత్ కంటెంట్ ఎప్పుడు చేసినా సరే నేను ఫుల్ పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. అలాంటి సినిమాలను మళ్ళీ చేయాలి, మళ్ళీ కొత్త వాళ్ళతో చేయాలని కథ అనుకున్నప్పుడు విక్రమ్ ఇలాంటి సినిమా యూత్ సినిమా ఏదైనా తను ఒక డిస్కషన్లో ఉన్న తను ఒక లైన్ చెప్పడం, దాన్ని అలాగే అందరూ డెవలప్ చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చి చేస్తున్నాము. ముఖ్యంగా మిగతా విషయాలను తర్వాత చెప్తాను. పక్కా యూత్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది, ఆల్ ఎమోషన్స్ అని ఉంది సినిమా. సినిమా వివరాలు ఒకటి ముందు నెక్స్ట్ పోస్టర్ లాంచ్, తర్వాత టీజర్ లాంచ్, తర్వాత సాంగ్స్ లాంచ్ అన్నీ జరుగుతుంటాయి. కంటిన్యూ ప్రమోషన్ స్టార్ట్ అయ్యింది. మిగతా విషయాలు తర్వాత చెప్తాను. ఈరోజు లాంచ్ చేసిన ఈ సినిమాని మీడియా మిత్రులందరూ, ప్రేక్షకులందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు విక్రమ్, ఫిల్మ్ డైరెక్టర్. ముందుగా రాజుగారి చేతుల మీదుగా ఈ టైటిల్ లాంచ్ అవ్వడం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక 13 years బ్యాక్ రాజుగారి ఆఫీస్, ఇదే ఆఫీస్ బయట తిరిగేవారు కథ చెప్పడానికి మామూలుగా. అదే రాజుగారి చేతిలో 13 years తర్వాత మళ్ళీ అదే సినిమాకి ఆయనే టైటిల్ ఇచ్చి రిలీజ్ చేయడం అనేది చాలా అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నా. చాలా ఎగ్జైటింగ్ అనిపించి చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది నా లైఫ్లో. అండ్ సినిమా విషయానికి వస్తే రోటీ కపడా రొమాన్స్, ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ లైక్ ఫ్రెండ్షిప్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, లవ్ అండ్ బ్రేకప్ అండ్ రియలైజేషన్, ఆల్ రైట్ నో కాంటెంపరీగా బయట జరిగే యూత్ ఏదైతే ఎమోషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఆల్ ఇంక్లూడింగ్ ఈ సినిమాలో ఉంటుంది. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ జర్నీ. సినిమా చూస్తే అందరూ తమ ఫ్రెండ్స్ కావచ్చు, లవ్ కావచ్చు, అంటే బ్రేకప్ అయి ఉండొచ్చు, లవ్లో అలాగే కొనసాగవచ్చు, బట్ అలాంటి ఎమోషన్స్ అన్నిటినీ కనెక్ట్ చేసి సినిమా ఇది అవుతుంది రోటీ కపడా రొమాన్స్ అనేది. అండ్ ఇట్లాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన మన గోపి సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అవకాశం కోసం రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు పిలిచి ఇట్లాంటి సినిమాని ఇచ్చి ఇట్లాంటి స్టేజ్ మీద నిలబెట్టినందుకు జీవితాంతం మీకు ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్.
ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ గోపి సార్ సపోర్ట్ వల్ల మంచి టీం దొరికింది. దాంట్లో డిఓపిగా మన సంతోష్ రెడ్డి గారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీతో జర్నీ చేస్తూ ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, ఏది కావచ్చు చాలా నేర్చుకున్నా. దిస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. ఇలాగే ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను మీతో. అండ్ క్యాస్ట్ విషయంకి వస్తే వండర్ఫుల్ క్యాస్ట్. అంటే ఇట్లాంటి ఫిలింకి మంచి క్యాస్ట్ కావాలి. సో అలాంటి టైంలో వెతుకుతూ ఫైనల్గా సినిమా అనేది కోరుకుంది. అంటే ఇట్లాంటి క్యాస్టింగ్ బాగుంటుంది అనే కానీ సినిమా ఆల్మోస్ట్ అదే వెతుక్కొని ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ క్యాస్ట్ విషయంలో చూసుకుంటే చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మంచి పర్ఫార్మెన్స్ హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్ ఎగ్జాక్ట్గా క్యారెక్టర్స్ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఎగ్జాక్ట్గా అలాగే దొరికారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సంతోష్ రెడ్డి ఈ ఓకే కెమెరా గ్రాండ్స్కి సినిమా చేస్తున్నాను. ఈ సందర్భంగా గోపి గారికి, విక్రమ్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాను. అలాగే రాజు గారు కూడా ఓపెన్ చేసినప్పుడు దానికి కూడా చాలా థ్యాంక్స్.